హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మన పుష్ప అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద 6 గంటల వ్యవధిలోనే బయటకు వచ్చిన వ్యవహారం చూసినాం కదా. ఇక ఆయన ఏదో ప్రపంచ యుద్ధం గెలిచిన వీరుడిలాగా అందరూ పోయి పరామర్శలు చేయడం, ఇదంతా కూడా ఒక పెద్ద సినిమాటిక్ లాగా. అంటే ఒక సామాన్య మానవుడు, సామాన్య వ్యక్తులు, సగటు మహిళ చనిపోతే ఆమె కుటుంబానికి ఓదార్చినోడు ఏ ఒక్కడు లేడు సినీ ఇండస్ట్రీలో. కానీ ఇదే అల్లు అర్జున్ కేవలం అంటే కొన్ని గంటల పాటు జైల్లో గడిపితే ఇక ఏదో పోగొట్టుకున్నాడని చెప్పి అందరూ పరామర్శించి ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ సంధ్య థియేటర్స్ తొక్కిసలాట మీద సినీ ఇండస్ట్రీ నుంచి వాయిస్ ఇచ్చిన వ్యక్తే లేడు, ఒక్క సెలబ్రిటీ కూడా లేడు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో పుష్ప అంటే బయటపడ్డాడు, మొత్తం వ్యవస్థ ఆయనకు సహకరించింది, ఆయన పెట్టిన దుడ్డు, పంపిన అవేంటి సోఫాలు, ఇవన్నీ పనిచేసి ఆయనకు బెయిల్ వచ్చింది ఇమ్మీడియట్గా అని చెప్పి రకరకాల వాదనలు తెర మీదకి వచ్చినాయి. కానీ ఇంకా ఈ కేసు ముగిసిపోలేదు అని చెప్పి తాజాగా నిన్న సిపి ఆనంద్ ఆ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఎవరైతే మహిళ మృతి చెందిందో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి నిన్న విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో హుటాహుటిన ప్రభుత్వ యంత్రాంగం పోయి ఆ బాబును చూసి అసలు పరిస్థితి ఎట్లా ఉందో కనుక్కునే ప్రయత్నం చేసింది. అలాగే ప్రభుత్వం తరఫున శ్రీతేజ్ మెడికల్ బిల్స్ అన్నీ కూడా భరిస్తామని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయం మొత్తంలో అంటే ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగిసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్టయితే తెలుస్తూ ఉంది తెర వెనుక. మొన్న ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు పోలీసు శాఖ నుంచి పెద్ద ఎత్తున అడ్వకేట్లను, తర్వాత వ్యవస్థను తప్పుపట్టిన పరిస్థితి. మధ్యంతర బెయిల్ అంత అర్ధంతరంగా ఇవ్వద్దని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఇక కోర్టుల పరిధిలోని అంశం కాబట్టి ఇచ్చేసిరు, అది అయిపోయింది. అయితే ఆ మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయనున్న హైదరాబాద్ పోలీసులు నిన్న సిపి ఆనంద్ ఒక స్టేట్మెంట్ కనుక విన్నట్టయితే ఈ కేసును ఖచ్చితంగా పూర్తయ్యేదాకా విచారణ చేస్తాం, మధ్యంతర బెయిల్ను రద్దు చేసేదానికి కోర్టుకు మేము కూడా వెళ్తామని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు కనుక గమనిస్తే కొన్ని ఈక్వేషన్స్ తెర మీదకి వస్తాయి. ఎందుకంటే ఆ బాబు మెదడు చిట్లిపోయి బతికే పరిస్థితులు లేవు, ఏదో హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు. సో ఇక భవిష్యత్తులో ఏ సినిమా కూడా ఇట్లా ప్రజల ప్రాణాల మీదకి రాకుండా ఉండేందుకు గవర్నమెంట్ ఈ తరహా చర్యలు తీసుకుంటున్న కోణంలో దీన్ని ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీస్ శాఖ నుంచి థియేటర్ ఎందుకు మూసేయకూడదు అని చెప్పి ఒక షోకాజ్ నోటీస్ కూడా రిలీజ్ చేసిర్రు. అది ఇప్పుడు వైరల్గా మారింది. 50 ఏళ్ళ చరిత్ర కలిగిన సంధ్య థియేటరు అంటే చాలామంది సినీ అభిమానులకు అదొక ఎమోషన్ అనమాట. అంటే సంధ్య థియేటర్లో సినిమా చూడడం ప్రైడ్గా, ఎమోషన్గా భావిస్తారనమాట. సంధ్య 70mm, సంధ్య 35mm, ఆర్టిస్ట్ క్రాస్లో అంటే ఆ థియేటర్లో పడ్డ ఏ సినిమా అయినా సూపర్ హిట్ అయిందన్న ఒక చర్చ నేపథ్యంలో అట్లాంటి థియేటర్ను తెలంగాణ ప్రభుత్వం మూసేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అల్లు అర్జున్ ఎట్లా లాక్ అయిండు, ఎట్లా లాక్ కాబోతున్నాడు అన్నది ఒకసారి మనం గమనిస్తే పోలీసులు అప్పీల్కి వెళ్తున్నారంటే చాలా సీరియస్గా తీసుకున్నారని అర్థం. ఈ ఇష్యూ అనేది అర్థమైపోయింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడం అనేది తప్పు అని పోలీసులు గట్టిగా వాదించనున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు కాంగ్రెస్ నేతలు, ఇతర సామాజికవేత్తలు వరుసగా ఆసుపత్రిలోని బాలుడు శ్రీతేజ్ని పరామర్శిస్తున్నారు. బాలుడు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. అటు ఇటు ఏమైనా అయితే మళ్ళీ జైలుకు వెళ్ళడం ఖాయం. సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు, ఇది చాలా తీవ్రమైన అంశం. థియేటర్ ఎందుకు మూసేయకూడదో, లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారు. అల్లు అర్జున్ వస్తే కంట్రోల్ చేయలేమని, ఇరుకు సందులు అని సంధ్య థియేటర్లో 2500 మంది ప్రేక్షకులే ఉంటారని, అల్లు అర్జున్ రావద్దని చెప్పి పోలీసులకు పంపించిన నోట్ కూడా రీసెంట్గా బయటకు వచ్చింది. అయినా కానీ అల్లు అర్జున్ ఎగేసుకుని వెళ్ళి ఇక కారులో షో చేయడం, ఆ తొక్కిసలాట జరగడం, ఇవన్నీ కూడా 1 by 1 అంటే బాగా చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంది. అల్లు అర్జున్ వస్తే కంట్రోల్ చేయాలి. అల్లు అర్జున్పై పెట్టిన కేసుల్లో మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడాన్ని తప్పుపడుతూ పీపీ అప్పట్లోనే బహిరంగంగా చెప్పుకొచ్చారు. దీనికి తోడు జైలు నుంచి విడుదల ఆలస్యమైందని, రాత్రంతా జైల్లో ఎలా పెడతారంటూ అల్లు అర్జున్ తరఫు లాయర్లు కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పడం కూడా పోలీసుల ఈగోను హర్ట్ చేసినట్లయింది. ఈ పరిణామాలను చూస్తుంటే అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉందన్నమాట. దీంతో పాటు ఆ రోజు సోషల్ మీడియాలో అల్లు అర్జున్కు మద్దతుగా చాలామంది ఓవర్ యాక్షన్ చేశారనమాట. ఫ్యాన్స్ పేరుతో వాళ్ళందరినీ ట్రేస్ చేసి వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేసేదానికి. అంటే తెలంగాణలో ఇంకెవడు కూడా ఫ్యాన్ వార్ పేరుతో గవర్నమెంట్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే వాడు ఎంతటోడైనా సరే, ఎక్కటోడైనా సరే బొక్కలో వేసి నూకేదానికి అన్ని కేసులన్నీ కూడా రెడీ చేస్తున్నట్టు
స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారంలో మరో సినిమా కానీ మరో సూపర్ స్టార్ కానీ ఎదవేషాలు వేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు సినారియో వేరే ఉంటుందని చెప్పగానే చెప్తా వస్తుందన్నమాట. వాస్తవానికి ఇది సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం మధ్య జరుగుతున్న వారుగా చాలామంది క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ అంత సీన్ లేదు. కుక్క తోక నూపాలి కానీ తోక కుక్క నూపకూడదు అన్న అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఇదంతా జరుగుతూ ఉంది. ఇక దీని తెర వెనుక వేరే కథలు ఉన్నాయి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం.